నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడలో నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకల ప్రారంభ సభ. ఎన్టీఆర్ ను స్ఫూర్తిగా తీసుకుని సినిమాల్లోకి వచ్చానన్న సూపర్ స్టార్ రజనీకాంత్. సికింద్రాబాద్ కలాసిగూడలో విషాదం. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యానికి చిన్నారి బలి. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ గ్రూపులుగా పాదయాత్ర చేస్తోందని ఎద్దేవా. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తెలుగు జాతి కీర్తి పతాకాన్ని ఘనంగా ఎగురవేసిన నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకల ప్రారంభ సభకు దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ విచ్చేశారు. విజయవాడలోని పోరంకిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. హీరోగా తన తొలి చిత్రం పేరు భైరవి అని రజనీకాంత్ వెల్లడించారు. ఎన్టీఆర్ నటించిన పాతాళ భైరవి సినిమా గుర్తుకొచ్చి భైరవి సినిమాలో హీరో పాత్రకు ఒప్పుకున్నానని తెలిపారు. ఎన్టీఆర్ను స్ఫూర్తిగా తీసుకుని సినిమాల్లోకి వచ్చానని వివరించారు. పలు చిత్రాల్లో ఎన్టీఆర్ దుర్యోధనుని పాత్ర చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. 1977లో ఎన్టీఆర్తో కలిసి టైగర్ అనే చిత్రంలో నటించానని రజనీకాంత్ గుర్తు చేసుకున్నారు. తనపై ఎన్టీఆర్ ప్రభావం చాలానే ఉందని, అప్పట్లో గద పట్టుకుని ఎన్టీఆర్ను అనుకరించేవాడినని అన్నారు. దాన వీర శూరకర్ణలో ఎన్టీఆర్లా ఉండాలనుకున్నానని, ఓసారి ఎన్టీఆర్లా మేకప్ వేసుకొని ఫోటో దిగి తన స్నేహితుడికి చూపిస్తే కోతిలా ఉన్నావని అన్నాడన్నారు. అప్పుడు అనిపించింది ఎన్టీఆర్లా ఉండడం నా వల్ల కాదని, ఎన్టీఆర్ క్రమశిక్షణ పాటించేవారని రజనీకాంత్ వివరించారు. నేను ఫస్ట్ పిక్చర్ చూసింది పాతాళ భైరవి 56-57 అప్పుడు 6 to 7 ఇయర్స్ నాకు ఏజ్ అంతే. ఆ వెళ్ళి తెర మీద అది చూసి నాకు మైండ్లో నిలబడింది ఆ భైరవి, పాతాళ భైరవి. ఒక 20 feet ఆ పాతాళ భైరవి ఆ స్టాచ్యూ. అది చూసి ఎప్పుడు ఆ భైరవి అనేది నా మైండ్లో ఉండిపోయింది. ఆ 6 yearsలో 6 years నుంచి వచ్చి ఒక ప్రతిమ, లేడీ ప్రతిమ చూస్తే ఇది భైరవేనా అని అడిగేవాడిని నేను. అంత లోపల వెళ్ళిపోయింది అది. ఫస్ట్ పిక్చర్ అబూర్రాంగల్ తీసేటప్పుడు ఫస్ట్ షాట్ స్క్రీన్, ఫస్ట్ షాట్ కెమెరా ముందు నేను మాట్లాడిన డైలాగు భైరవి వీడు ఇదానా అని, భైరవి ఇల్లు ఇదేనా అని ఫస్ట్ భారతీయ రాసి. సికింద్రాబాద్ కలాసిగూడలో విషాదం చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యానికి చిన్నారి బలి అయింది. భాగ్యనగరంలో ఈ రోజు ఉదయం నుంచి భారీగా వర్షం కురవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. భారీ వర్షం కారణంగా మ్యాన్ హోల్స్లో నుంచి నీరు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలో సికింద్రాబాద్ కలాసిగూడలో మ్యాన్ హోల్ మూత తెరిచి ఉండడంతో చిన్నారి మౌనిక డ్రైనేజీలో పడిపోయింది. విషయం తెలిసిన డిఆర్ఎఫ్ సిబ్బంది చిన్నారి కోసం గాలించగా పార్క్ లైన్ వద్ద పాప మృతదేహాన్ని గుర్తించారు. ఈ రోజు ఉదయం చిన్నారి పాల ప్యాకెట్ కోసం బయటికి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాల కోసం వెళ్లిన పాప తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. చివరకు మ్యాన్ హోల్డ్లో పడి పాప మృతి చెందిన విషయం తెలిసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతి చెందిన చిన్నారి స్థానిక స్కూల్లో 4వ తరగతి చదువుతోంది. చిన్నారి మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. కాంగ్రెస్ పార్టీపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గ్రూపులుగా పాదయాత్ర చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ నిరసన సభలో ఎన్నడూ కలవని వారిలా ఆలింగనాలు చేసుకోవడం ఏంటి అని విమర్శించారు. నిన్నటి సభలో సిగ్గు లేకుండా తామంతా కలిసి ఉన్నామనే సంకేతం ఇచ్చారని, నిన్నటి కార్యక్రమంలో ఎవరు గుంపులు వారివే, వారెక్కడ కలిసినట్టు అని ప్రశ్నించారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మతి స్థిమితం లేకుండా, సందర్భం లేని సమయంలో స్థిరత్వం లేకుండా తానను విమర్శించారని మండిపడ్డారు. ఈర్ష్య భయంతో చరిత్రను మర్చిపోయిన ఆయనను నల్గొండలో తన మిత్రుడు భూపాల్ రెడ్డి ఓడించలేదా అని నిలదీశారు.
ఉదయం బీఆర్ఎస్ పార్టీలోకి వస్తానని, మధ్యాహ్నం కాంగ్రెస్, సాయంత్రం బీజేపీ అమిత్ షాతో మాట్లాడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. 5 ఎకరాల భూమి ఉందన్న కోమటిరెడ్డికి హైదరాబాద్లో విల్లాలు, ఇతర ఆస్తులు ఎక్కడవని అడిగారు. జిల్లాలో 2 పంటలకు నీళ్లిచ్చిన ఘనత కేసీఆర్దే అని చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా 65,000 కోట్ల రైతు బంధు, అకాల వర్షానికి నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 రూపాయలు ఇస్తున్నారన్నారు. జిల్లా మంత్రి జగదీష్ రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేశారని ఆగ్రహించారు. కాంగ్రెస్ నాయకులు బురద జల్లడం రాజకీయ దురుద్దేశంతో ఉందని అన్నారు. గతంలో చేసిన బ్లాక్మెయిల్ విధానాలు అనుసరించే వారికి అధికారం ఇస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరే అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో అలాంటి వారికి సరైన గుణపాఠం చెప్పాలని గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఒకవైపు గుంపులుగా పాదయాత్రలు, గుంపులుగా నిరుద్యోగ యాత్రలు, అందులో భాగంగానే నల్లగొండలో నిన్న కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల యొక్క సభ జరిగింది. నిజమైన నిరుద్యోగుల సభ కాదు అది, కేవలం కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల సభ. దాంట్లోనే మూతులు ముద్దాడుతున్నాయి, కాళ్ళు అనుకుంటున్నాయి, దాంట్లోనే కవలింతలు, పాపం ఎన్నడూ కలవకపోయిన వాళ్ళు కలిసినట్టుగా పొగడతలు. అసలు నిరుద్యోగుల సమస్య ఎట్టుకుపోయింది. ఈ 9 సంవత్సరాల కేసీఆర్ పాలనలో మొదటి 5 సంవత్సరాల్లో 1,32,000 ఉద్యోగాలు ఇచ్చిన మాట మర్చిపోయినారా? ఇప్పటికే 90,000 ఉద్యోగాల్లో 10,000 రెగ్యులరైజ్ చేసి మిగతా 80,000కు నోటిఫికేషన్లు ఇచ్చి, ఒకవైపు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, వివిధ శాఖల రిక్రూట్మెంట్లు, కేవలం ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగిన పొరపాటు వల్ల అవి వాయిదా పడ్డాయి. తిరిగి వచ్చే నెలలో ప్రారంభమవుతాయి. కానీ నిన్నటి సభ చూస్తే ఎగ్గు సిగ్గు లేకుండా కేవలం బట్ట కాల్చి మీదేసేటువంటి కార్యక్రమం, మేమంతా కలిసి ఉన్నాము అనేటువంటి ఒక సంకేతం ఇచ్చేటువంటి కార్యక్రమం. వాళ్ళు ఎక్కడ కలిసిరో అర్థం కాలే, ఇవన్న గుంపు వాడే వచ్చాడు. ఒకరిని ఒకరు పోడతలకే సరిపోయింది. ఇక భువనగిరి పార్లమెంట్ సభ్యుడు, గతంలో నల్లగొండ ప్రాతినిధ్యం వహించినటువంటి శాసనసభ్యునిగా పనిచేసినారు. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్ నిలిచిపోయింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నగరంలోని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, హిమాయత్ నగర్, నారాయణగూడ, ఫిలిం నగర్, ఏఎస్ రావు నగర్, కుషాయిగూడ, నాగారం, కీసరా, ఈసీఎల్ క్రాస్ రోడ్, చర్లపల్లి, నాంపల్లి, లకడీ కబూల్, మాసప్ ట్యాంక్ సహా పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున ఒక్కసారిగా మబ్బులు కమ్మి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నగరంలో మరో 2 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలంటూ హైదరాబాద్ వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. ఏపీ, తెలంగాణలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. విదర్భ నుంచి ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే తెలంగాణలోనూ ఓ మోస్తారు వానలు కురుస్తాయని వెల్లడించింది.
భారీ వర్షంతో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం సహా పరిసరాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొండపైన టెంపుల్ పరిసర రోడ్లపై వరద నీరు పొంగి ప్రవహించింది. వీకెండ్ కావడంతో భక్తులు పెద్ద ఎత్తున దర్శనం కోసం ఆలయానికి వచ్చారు. తెల్లవారుతుండగానే భారీ వర్షం కురవడంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. భారీ వర్షంతో వరద నీరు రోడ్లపై ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. ओमयं मुहूर्तस्तु मुहूर्तोऽस्तु ओम नमस्तदसे नमस्तदस्पदये नमस्तक्षीराम्बुरोगाणां चक्षुषे नमो दिवे नमः पृथिव्यै सप्रदशवां मे సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో తెల్లవారుజామున 5 గంటల నుండి కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షం కారణంగా వాగులు పొంగి పొర్లాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు. హైదరాబాద్ మీదుగా గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న 2 సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు రాచకొండ పోలీసులు. హర్యానా రాష్ట్రానికి చెందిన 4 యువకులు హైదరాబాద్ బోయిన్పల్లిలోని ప్యాకర్స్ అండ్ మూవర్స్లో పనిచేస్తున్నారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఈ యువకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అఫ్సర్ సీలేరు ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తితో పరిచయం చేసుకుని అక్రమ దందా చేస్తున్నట్లు పోలీసు విచారణలో తేలింది. మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు అబ్దుల్లాపూర్ మెట్ పోలీసుల సహకారంతో ఈ ముఠా గట్టురట్టు చేశారు. హర్యానా రాష్ట్రానికి చెందిన 3 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 65 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 20 లక్షల రూపాయలు ఉంటుందని రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహాన్ మీడియాకు తెలిపారు. అలాగే వనస్థలీపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని 2 ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్లోకి పాల్పడుతున్న 2 నిందితులను అరెస్ట్ చేశారు ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు. వారి వద్ద నుండి 3 తులాల బంగారు గొలుసును, ఒక పల్సర్ బైకును మరియు 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనుమానాస్పదంగా పరిస్థితులు ఉంటారు, వాటి మీద మన దృష్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫేక్ టికెట్ గైడ్ మీరు చూసి ఉంటారు ప్రెస్ లో. సో
మెట్ అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ మరియు కేశవపల్లి కలిసి ఇది స్వాధీనం జరిగింది. దాంట్లో ఉన్న అక్యూజ్ వచ్చేసి శ్యామ్ ఫూడ్, ప్రమోద్ అండ్ అనదర్ ప్రమోద్. వన్ ఇస్ ప్రమోద్ అండ్ అనదర్ వన్ ఇస్ ప్రమోద్ కుమార్. ఒక్కరు దాంట్లో మాత్రం ఆయన వచ్చేసి బలరాం ఇప్పుడు ఎక్స్పాండింగ్ ఉన్నారు. వాళ్ళు అందరూ కూడా డిఫరెంట్ చిన్న చిన్న పేకర్స్ అండ్ మూవర్స్ లో చేస్తున్నారు. ఇది ఏంటి అంటే ఇది కొత్త కోణాలు, కొత్త ఎంగో ఎక్కడైనా వస్తే ప్రజలకు కూడా తెలియాలి. దాంట్లో మనకు ఇన్ఫర్మేషన్ వస్తే రాబోయే రోజుల్లో పూర్తిగా నిర్మూలించడానికి ఉపయోగపడుతుంది. ఆ దశలో పబ్లిక్ తెలియపడి చేస్తున్నాం. వారు పేకర్ అండ్ మూవర్స్ ఆ బిజినెస్ సందర్భంగా సిలేరు రకరకాల ప్లేసెస్ లో వెళ్తూ ఉంటారు. అప్పుడు కొంత గాంజా అమ్మే వాళ్ళతో పరిచయం అయినారు. ఆ పరిచయం అయిన తర్వాత ఈయన మిగతా మూవర్కి లాక్కున్నారు. బలరాం అనేవారు. వారు ఏం చెప్పారంటే మీకు ఈచ్ ట్రిప్ కి 50,000 ఇచ్చేస్తాము. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బండలింగాపూర్ గ్రామంలో సబ్బండ ప్రజల చైతన్య యాత్ర పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. బహుజనగలం లింగంపల్లి నరేష్ మాట్లాడుతూ బండలింగాపూర్ గ్రామానికి విచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓబీసీ వర్గాల బీద ప్రజలు రాజకీయ, విద్యా, ఉద్యోగ, ఉపాధిలో వెనుకబడి ఉన్నారన్నారు. కావున సబ్బండ ప్రజల చైతన్య యాత్ర ప్రారంభించి ప్రజల్లో చైతన్యం పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ యాత్ర ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ యాత్రకు కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, బండలింగాపూర్ మెజార్టీగా పెద్ద ఎత్తున గ్రామాల నుండి ప్రజలు భాగస్వాములు కావాలని, కోరుట్ల నియోజకవర్గంలో 15,052 నుండి 2023 వరకు ప్రజలపై జరుగుతున్న రాజకీయ కుట్రలకు బలైపోయిన మెజారిటీ ప్రజలకు జాగృతం చేసేందుకు రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలలో ఉన్న అణగారిక వర్గాల నాయకులు, అన్ని కులాల సంఘ నాయకులు, గల్ఫ్ కార్మికుల కుటుంబాల అభివృద్ధి సిద్ధి, గ్రామాలు, కర్షకులు, కర్తకులు, అణగారిక వర్గాల పేద ప్రజలు ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని కోరుకున్నారు. ఈరోజు సబ్బండ ప్రజల చైతన్య యాత్ర అణగారిన వర్గాల రాజ్యాధికారం హక్కుల కొరకై ఈ యొక్క చైతన్య యాత్ర 15/5/2023 రోజున ఈ యొక్క బండాలింగాపూర్ సంస్థానం నుంచి, ఈ బండాలింగాపూర్ గ్రామం నుంచి కొరుట్ల నియోజకవర్గం అన్ని మండలాలను కలుపుకొని బీద, బిక్కి, పేద ప్రజలందరినీ కూడా జాగృతం చేసే దిశగా ఈ యొక్క చైతన్య యాత్ర కొనసాగుతుంది. కాబట్టి కొరుట్ల, మెట్టుపల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ మండలాలని ఆనుకొని ఉన్నటువంటి అన్ని గ్రామాల నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓబీసీలో ఉన్నటువంటి పేద వర్గాలందరూ కూడా ఈ యాత్రలో భాగమై ఇది మన యాత్ర, మన కోసం జరిగే యాత్ర, మన భావితరాలకి ఒక దిశ నిర్దేశించేటువంటి యాత్ర. తెలంగాణ పంచాయతీ సెక్రటరీల అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా రెండవ రోజు కోరుట్ల మండలంలోని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ ప్రభుత్వం నోటిఫికేషన్లో చెప్పిన విధంగా 3 సంవత్సరాలు ఇవ్వడం జరిగిందని, దీనిని జీవో నంబర్ 26 ద్వారా మరొక సంవత్సరం పొడిగించడం జరిగిందన్నారు. ఈ గడువు కూడా ఈ నెల 11న ముగియడంతో గత్యంతరం లేని పరిస్థితులలో సమ్మెలోకి వెళ్లడం జరిగిందని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శులందరినీ క్రమబద్ధీకరించాలని కోరారు. నాలుగు సంవత్సరాల కిందట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి రిక్రూట్ ద్వారా అయినటువంటి 9,000 పైచీలకు జేపీఎస్లు ఇలా 3 సంవత్సరాలు కంప్లీట్ అయినప్పటికీ కూడా జీవో నెంబర్ 26 ద్వారా ప్రభుత్వం మరొక సంవత్సరాన్ని దాన్ని పొడిగించడం జరిగింది. ప్రభుత్వం చెప్పిన విధంగానే జీవో నెంబర్ 66 ద్వారా ఎప్పుడైతే ఏప్రిల్ 11 ఉందో ఆ 11కే కాల పరిమితి ముగియడం జరిగింది. సో ప్రభుత్వానికి ఎన్నోసార్లు గత 15 రోజుల నుండి మేము ప్రభుత్వానికి అనేక రకాలుగా అనేక విన్నపాలు, అనేక మార్గాల ద్వారా మేము ప్రభుత్వానికి విన్నవించుకున్నప్పటికీ ప్రభుత్వం నుండి స్పందన లేకపోయేసరికి గత్యంతరం లేని పరిస్థితులలో ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అందరం కూడా ఇలా సమ్మెలోకి దిగడం జరిగింది. ప్రభుత్వానికి ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం మీకు ఏ బాధ్యత అప్పచెప్పినప్పటికీ, అది కరోనా టైంలో కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్లను పక్కకు తీసి పెట్టినా కానీ కూడా ఆ బాధ్యతల్ని మా భుజస్కంధాలపై వేసుకొని సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది.
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఏ కార్యక్రమైనా సరే, అది పల్లె ప్రగతి కావచ్చు, ఇంకా అదేవిధంగా గ్రామాల్లో వివిధ రకాల కార్యక్రమాలు కావచ్చు, సమర్థవంతంగా కూడా మేము ముందరికి తీసుకుపోవడం జరిగింది. అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఒక 40 మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యదర్శులు చనిపోవడం జరిగింది. సో ఆ ఇబ్బందులు వీటన్నింటినీ దిగమింగుకొని కూడా ఇవాళ మేము ఉద్యోగ విధులు నిర్వర్తించడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి గత్యంతరం లేని పరిస్థితులలో ఈ 15 రోజులు కూడా మేము చూడడం జరిగింది, విన్నవించడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోయేసరికి ఈ రోజు అందరం కూడా ఇలా మేము సమ్మెలోకి దిగడం జరుగుతుంది. వచ్చినాం కాబట్టి మేము ఒకటే కోరుకునేది, రెగ్యులర్ అంటే మాకు సర్వీస్ రూల్స్ ఇచ్చేసి రెగ్యులర్ చేయాలి. దానికోసమే మేము సమ్మె ప్రారంభించినాం. ఈ జీవో రాగానే సమ్మె ఆపేస్తాం. మాకు ఎక్కువ డిమాండ్స్ కూడా లేవు, ఒకటే. మాకు నోటిఫికేషన్ లో ఇచ్చిన ప్రకారం ఫస్ట్ 3 years బాండ్ పెట్టి మరీ చేయించినారు. బాండ్ ప్రకారం మేము సర్వీస్ లో ఉన్నప్పుడు ఏ పని అప్పచెప్తే ఆ పని చేస్తామని బాండ్ తీసుకున్నారు మా ద్వారా. ఆ బాండ్ ప్రకారం మేము ఏ పని చెప్పినా కూడా ఫుల్ఫిల్ చేస్తాము. కరోనా టైంలో అందరూ ఇంట్లో ఉన్నా కూడా మేము డ్యూటీలోకి వెళ్ళినాము. వరి ధాన్యంది కూడా కొన్ని రోజులు అప్పచెప్పినారు. రేషన్ సప్లై చేయడానికి దానికి కూడా డ్యూటీ అప్పచెప్పినారు. ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మెలోకి వెళ్తే ఈజీఎస్ బాధ్యతలు మొత్తం మాకే అప్పచెప్పినారు. ఇంకా ఎన్పీబీ సర్వే, టీఎస్ ఎన్పీబీ సర్వే అని మార్నింగ్ 7 నుండి నైట్ 7-8 వరకు కంటిన్యూస్ ఒక 10 days మేము అలాంటి డ్యూటీస్ కూడా చేసినాము. ఇప్పుడు అవన్నీ చేసినా కూడా మేము అడిగేది ఏమీ లేదు, ఓన్లీ మాకు రెగ్యులరైజేషన్ కావాలి. మేము సర్వీస్ కంప్లీట్ చేసినాము. మాకు ఇచ్చిన జీవో ప్రకారం 4 years కూడా కంప్లీట్ అయిపోయింది. మాకు ఇప్పుడు రెగ్యులర్ చేస్తూ ఒక జీవో రావాలి, అదే కోరుకుంటున్నాము. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2018 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పటి వరకు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి అసెంబ్లీ సాక్షిగా కొత్త పంచాయతీరాజ్ చట్టం 2018 తీసుకొచ్చినారు. దానిలో భాగంగా గ్రామాలన్నింటినీ గాంధీజీ కలలు కన్న గ్రామాలుగా మార్చేందుకు ఆయన ఆలోచనల ప్రకారం ఒక చట్టాన్ని తయారు చేసి దానిలో నుంచి ఒక పంచాయత్ సెక్రటరీ అనే పోస్టును క్రియేట్ చేసి ఈరోజు 9,300 పైచీలకు పైగా పంచాయత్ సెక్రటరీలో రిక్రూట్మెంట్ చేసినారు. అయితే చేసిన విధానం ఎట్లా ఉందంటే, ఏ జాబ్కైనా ఏ గవర్నమెంట్ ఉద్యోగకైనా 2 సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. కాకపోతే ఈ జూనియర్ పంచాయత్ సెక్రటరీకి 3 సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ అని పెట్టి ఒక రిటర్న్ టెస్ట్ పెట్టి సివిల్స్ తరహాలో నెగిటివ్ మార్కింగ్ పెట్టి రిక్రూట్మెంట్ చేసినారు. అయితే ఇందులో నుంచి 3 సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ పూర్తయిన తర్వాత కూడా మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా 1 సంవత్సరం ఎక్స్టెన్షన్ చేస్తున్నట్టు జీవో పాస్ చేసి 4 సంవత్సరాలు పెంచుతున్నట్టు మనకు ఇబ్రహీంపట్నం మండలంలోని కేంద్రంలో అన్నిటాల తెలంగాణ ప్రజల ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడమే తెలంగాణ జనసమితి లక్ష్యమని తెలంగాణ జనసమితి కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీజేఎస్ రైతు విభాగ రాష్ట్ర అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని స్వంత రాష్ట్రంలో ఆత్మాభిమానంతో మన ఉద్యోగాలు మనకు, మన నిధులు మనకు, మన నీళ్లు మనకు అనే ఆకాంక్షలతో తెలంగాణ ప్రజలు అందరూ కుల మత తేడాలకు అతీతంగా పోరాటం చేసి రాష్ట్రం సాధిస్తే కేవలం ఒక కుటుంబ పాలన, నియంత పాలన సాగుతుంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోదండరాం నాయకత్వంలో నియంత పాలన, కుటుంబ పాలనను అంతం చేసి అమరుల ఆశయ సాధన కోసం తెలంగాణ జనసమితి పార్టీ ఏర్పడి నేటికి 4 సంవత్సరములు గడిచిందని అన్నారు. తెలంగాణ జనసమితి పార్టీ 5వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకొని తెలంగాణ జనసమితి పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ఏషాల గంగారెడ్డి జెండా ఎగురవేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ కేసీఆర్ మద్దతు తెలిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు గాలికి వదిలేసి కేవలం కేసీఆర్ తన కుటుంబ ఆకాంక్షలే ధ్యేయంగా పనిచేస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని, అభివృద్ధిని గాలికి వదిలేసి కేవలం మాత్రమే తెలంగాణ రాష్ట్రం అనే విధంగా వ్యవహరిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని గాలికి వదిలేసి ఈ రాష్ట్రంలో నిధులు, నీళ్లు, ఉద్యోగాల పేరుతో ప్రజలందరినీ రెచ్చగొట్టి, తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టి కేవలం వాళ్ళ కుటుంబానికి మాత్రమే నిధులు, ఉద్యోగాలు లభించినవి తప్పితే మిగతా
రాష్ట్రంలో ఎవరికి కూడా ఉద్యోగాలు కానీ నీళ్లు కానీ నిధులు కానీ రాలేని పరిస్థితి. ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ అన్ని అందాలంటే ఉద్యోగాలు రావాలన్నా నిధులు సక్రమంగా పంపిణీ జరగాలన్నా కేసీఆర్ను గద్దెదించి ఇంటికి వదిలేస్తే తప్ప ఇవాళ మన ప్రజల ఆకాంక్షలు నెరవేరే పరిస్థితి లేదు. అందుకే రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబ పాలనను, కేసీఆర్ కుటుంబ అవినీతిని అంతం చేయాలని చెప్పేసి తెలంగాణ జనసమితి ఆవిర్భావం సందర్భంగా పిలుపునిస్తున్నాం. అలాగే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చనందున తెలంగాణ జనసమితి ఏర్పడింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం మాత్రమే ప్రొఫెసర్ కోదండరాం సార్ నాయకత్వంలో తెలంగాణ జనసమితి పార్టీ పనిచేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడలో నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకల ప్రారంభ సభ. ఎన్టీఆర్ ను స్ఫూర్తిగా తీసుకుని సినిమాల్లోకి వచ్చానన్న సూపర్ స్టార్ రజనీకాంత్. సికింద్రాబాద్ కలాసీగూడలో విషాదం. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యానికి చిన్నారి బలి. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ గ్రూపులుగా పాదయాత్ర చేస్తోందని ఎద్దేవా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.